ఏపీ స్టడీ సర్కిల్ తిరుపతి విజిట్ చేయడం జరిగిందండి. ఇది మనం 4 మంత్స్ బ్యాక్ స్టార్ట్ చేసాం. కాకుంటే ఫర్దర్‌గా స్ట్రెంగ్త్ చేయడం కోసం ఇక్కడ ఏం కావాలని పిల్లల నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకున్నాం. పిల్లల్లో 1, 2 విలువైన సజెషన్స్ వచ్చాయి. మేము వాళ్ళకి సెలవుల కోసం కూడా ఎగ్జామ్ వరకు కూడా కోర్స్ ఎక్స్టెండ్ చేయడం జరిగింది. సమ్మర్ కాబట్టి వాళ్ళకి వాతావరణం కూడా అనుకూలించే విధంగా చర్యలు తీసుకున్నాం. వాళ్ళు ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన మెయిన్స్ కోచింగ్ కూడా ఇమ్మన్నారు. తప్పనిసరిగా దాన్ని కూడా చేస్తామని చెప్పడం జరిగింది. ఈరోజు ముఖ్యమంత్రి గారు పిల్లలకి స్కిల్ డెవలప్మెంట్ కావచ్చు, స్కిల్ అప్గ్రేడేషన్ కావచ్చు, మంచి కోచింగ్ ఇచ్చి ఉన్నత స్థితిలో చూడాలని ముఖ్యమంత్రి గారి ఆలోచన. దానికి తగిన విధంగా రాష్ట్ర వ్యాప్తంగా 340 మందికి విశాఖపట్నం, విజయవాడ, తిరుపతిలో కోచింగ్ ఇస్తున్నాం. ఇది కాకుండా కొంతమంది ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వారికి ఫిజిక్స్ వాళ్ళ ద్వారా 100 మెంబర్స్కి ఆన్లైన్లో మేము ట్యాబ్ కూడా సప్లై చేసి కోచింగు, ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేస్తూ ఉన్నామండి. ఇది సంతృప్తికరంగా ఉందని పిల్లలు ఎక్స్ప్రెస్ చేశారండి. ఇవే కాకుండా ఐఐటి, నీట్ కోచింగ్ సెంటర్ అకాడమీ పెంచడం జరిగింది. లాంగ్ టర్మ్ కోచింగ్ కూడా పిల్లలకి ఇస్తున్నాం. ఎక్కువ మందిని డాక్టర్ని, ఇంజనీర్ చేయాలని మా ముఖ్యమంత్రి గారి ఆలోచన, ఆశయం. దానికి అనుగుణంగా మేము చర్యలు తీసుకుంటున్నామండి. అసెంబ్లీలో ఆయన ఆహార్యాలు, హావభావాలు మనం అందరం చూసాం. 30 ఏళ్ళు మా ప్రభుత్వం అన్నారు, మీకు ఒక్క సీటు కూడా రాదన్నారు. చరిత్రను మీరు గమనించారు. అంబటి రాంబాబు వాళ్ళు మాట్లాడిన దాన్ని కూడా మీరు పరిగణలో తీసుకెళ్తే దానికి నేనేం సమాధానం చెప్పాలండి? గతంలో ఎలాంటి ఆధారాలు లేకుండా, ఏ తప్పులు లేకుండా మా నాయకుడిని కావచ్చు, మాలాంటి మీద కేసులు పెట్టినట్టు మీ చరిత్ర, మీరు చేసే పనులు అందరూ చేస్తారు కదా. ఈ విధంగా చేస్తే మిమ్మల్ని ఎప్పుడూ మేము లోపల పెట్టే పరిస్థితి, మిమ్మల్ని మీ నాయకుడిని. ఆధారం ఉన్నటువంటిది సిట్ దాని ప్రకారం దర్యాప్తు చేసుకుంటుంది. ఎవిడెన్స్ ఉన్నటువంటి వాడికి చేస్తారు తప్పితే మేము చేయడం లేదు. డర్టీ పాలిటీషియన్ అంటారా? మీరు మీ మహానాయకత ఉన్నప్పుడు దగ్గర నుంచి మీరు చేసినటువంటి భూ కుంభకోణాలు, రికార్డులు, ఈడీలు ఆ రోజు చేసినటువంటి ఇవన్నీ కూడా చూశారు. అందుకే జైలుకు పోయిచ్చారు. ఆ తర్వాత ఇప్పుడు మీరు ప్రభుత్వాన్ని అన్నప్పుడు మీరు చేసిన తప్పుడు పనులు మొత్తాన్ని కూడా ప్రజలు చూశారు. వాటన్నిటికి కూడా చేస్తున్నారు. మీరు 40 సంవత్సరాలు సుదీర్ఘ రాజకీయ అనుభవం, 4వసారి ముఖ్యమంత్రి ఉన్న వ్యక్తి గురించి మీరు మాట్లాడేటువంటి హాస్యాస్పదం. మీకు అర్హత కూడా లేదండి. మీరు ఎక్కడ పోయినా రోడ్లు చూస్తున్నారు, ఇండస్ట్రీస్ వస్తున్నాయి. నిన్న ముఖ్యమంత్రి గారు మీ ప్రాంతానికి కూడా వచ్చి శంకుస్థాపన చేసిపోతా ఉన్నారు. మీరేం చేస్తారండి? మీరేమీ చేయకపోగా ఈరోజు మేము చెప్పిన దానికి కట్టుబడ్డ మా యువనాయకుడు యువగళంలో ఇచ్చినట్టు 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తా ఉన్నాం. ఇప్పటికి మనం 16 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చాం. రేపు గూగుల్ లాంటి ప్రతిష్టాత్మక సంస్థలు మేము తీసుకురాబోతా ఉన్నాం. మీరు 3వ ప్రత్యామ్నాయ శక్తి అంటావా? ఇది నేలవిడి సాయం చేద్దాం అని చెప్పి అనుకుంటా పగటి కళ్ళకి అంటున్నారు. అంతేగాని కనీసం నువ్వు ఎక్కడ మనం పోటీ చేసావు, ఏమైంది ఈ పరిస్థితి? పార్టీ పెట్టడం చాలా సులభం అనే విధంగా ఉన్నారు, కానీ పెట్టుకోవటం, అధ్యక్షులు అనుకోవటం చేస్తున్నారు. చాలామంది ప్రయత్నాలు చేస్తున్నారు.